ఈరోజు మా గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి వైద్య శిబిరానికి గ్రామ ప్రజలందరూ తరలి వచ్చారు. అందరూ కూడా హెల్త్ చెకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకున్న గ్రామ ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ఉచిత వైద్య శిబిరానికి సహకరించినటువంటి యశోద హాస్పిటల్ మలక్పేట్ వారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. రానున్న కాలంలో ఈ నాగర్ కర్నూలులో ఇలాంటి క్యాంపులు మున్ముందు ఎన్నో రకాలుగా మేము ప్రతి గ్రామాన్ని కూడా తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా మా కాన్షియన్స్లో అందరూ కూడా హెల్త్ ఫ్రీగా అంటే రోగాలు లేనటువంటి కాన్షియన్స్గా తయారు చేయాలని మా ఫౌండేషన్ ఉద్దేశం. ఇంతకుముందు స్పోర్ట్స్లో కూడా ఫౌండేషన్ తరఫున సేవలు అందించడం జరిగింది. ఖచ్చితంగా ఈ వైద్యం ప్రకారంగా కూడా మేము దృష్టి సారిస్తాం. ఖచ్చితంగా అన్ని గ్రామాలకు మా ఫౌండేషన్ పరిమితిలో ఉన్నంత వరకు ప్రతి గ్రామానికి కూడా ఈ ఉచిత వైద్య శిబిరాలు యశోద హాస్పిటల్ కానీ ఇంకా మాతో కలిసి వచ్చే సహకార సంస్థలతోని అందరికీ కూడా హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కొంచెం డబ్బుతో కూడుకున్నటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే ఆ హాస్పిటల్ని మనం గ్రామానికి తీసుకువచ్చి ఏర్పాటు చేసినాం. సహకరించిన డాక్టర్లకు, ప్రతి ఒక్కరికి కూడా, ఇతర నాయకులకు అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మన నాగర్ కర్నూలు డిస్టిక్ గగల్పల్లి గ్రామంలో ఒక మంచిగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ జరిగింది. ఈ క్యాంప్ గురించి మన జేఎస్ఆర్ ఫౌండేషన్ సతీష్ రెడ్డి గారు, తర్వాత లయన్స్ క్లబ్ బిచన్న గారు, తర్వాత వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ రామకృష్ణ ఆర్గనైజేషన్ వాళ్ళతో పాటు ఇది మొత్తం మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ జరిగింది. హైదరాబాద్ నుంచి మన యశోద హాస్పిటల్ స్టాఫ్ అండ్ డాక్టర్ మెంబర్ కూడా ఇక్కడ వచ్చారు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 300 మెంబర్స్కి హెల్త్ చెకప్ కూడా జరిగింది. ఈ మొత్తం డేలో 500 పర్సన్కి ఇది టార్గెట్ ఉంది. సో ఇది ఒక మంచిగా ఇనిషియేటివ్ ఈ ఫౌండేషన్ నుంచి, ఈ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ ఏర్పాటు జరిగింది. ఈ గ్రామంలో చాలామంది తెలుసు అన్ని ఫెసిలిటీ లేదు, మెడికల్ క్యాంప్స్ రెగ్యులర్గా ఏర్పాటు చేయట్లేదు. దానికోసం ఇది ఒక మంచిగా ఇనిషియేటివ్. నా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ వెల్ఫేర్ ఫౌండేషన్కి శుభాకాంక్షలు ఇస్తున్నాము. అది మంచిగా పని చేస్తారు. ఇది పని మన పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి వేరే ప్లేసెస్లో కూడా ముందు ఏర్పాటు చేస్తారు. సో అది మళ్ళీ ఒకసారి అందరికీ శుభాకాంక్షలు. అండ్ పబ్లిక్ కూడా రిక్వెస్ట్, ఈరోజు ఈ గగల్పల్లి గ్రామంలో ఇది మెడికల్ క్యాంప్ ఉంది. మ్యాక్సిమం పబ్లిక్ ఇక్కడ రావాలి అని హెల్త్ క్యాంప్ బెనిఫిట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.